హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మన ఛానల్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్టల్ జీడీఎస్ సంబంధించి 21,000కు పైగా మనకి వేకెన్సీ అనేది రిలీజ్ అయింది. సో దీని యొక్క అప్లికేషన్ డేట్స్ కూడా మనకి ముగిశాయి. అంతేకాకుండా మోడిఫికేషన్ సంబంధించి డేట్స్ కూడా మనకి ముగడం జరిగింది. 6/3/2025 నుంచి 8/3/2025 వరకు మనకి ఈ యొక్క మోడిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది. మరి ఈ యొక్క నోటిఫికేషన్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మన ఓన్ డిస్ట్రిక్ట్లో ఉంటుందా, లేదనుకున్నట్లయితే ఎక్కడైతే మనకి జాబ్ వచ్చిందో అక్కడికి వెళ్ళి చేయించుకోవాలా, లేదనుకున్నట్లయితే మనకి ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పి ఈ వీడియో అయితే క్లియర్గా మాట్లాడదాం. అంతేకాకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమని చెప్పి నేనైతే వీడియో చేశాను, మీకు క్లియర్ కట్గా అందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మనకి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఎలా మనకి ఈజీగా తెచ్చుకోవచ్చు, అంటే డాక్యుమెంట్స్ లేని వారు ఆ టైంకి ఏం చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. సో ఒకసారి అయితే వీడియో చూడండి, మీకు ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే, మనం ఆల్రెడీ ముందుగానే చెప్తున్నాం, ఈ యొక్క అప్లికేషన్ మోడిఫికేషన్ అనే టైం అనేది పూర్తయిన నుంచి మనకి 10 డేస్లో ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రావచ్చని, మరి డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయని మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి నుంచి వితిన్ 1 వీక్ లోపు అయితే మనకి ఈ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వచ్చు. మరి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనకి డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే, మనకు వచ్చిన బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది కదండి. సో ఈ పోస్టల్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఎక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే, మీకు రిజల్ట్ వచ్చిన వెంటనే మీ యొక్క మెయిల్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు రెండు దగ్గర మీరు ఎక్కడైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఈ యొక్క సబ్మిషన్ తర్వాత మీరు ఎక్కడైతే జాయినింగ్ అవ్వాల్సి ఉంటుంది అనేది అయితే అక్కడ మీకు క్లియర్గా వస్తుంది. అంతేకాకుండా ఏ డేట్స్లో మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి క్లియర్గా వస్తుంది. అక్కడ వెళ్ళగానే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్గా మీకు ఏదైతే బ్రాంచ్ ఆఫీస్ వచ్చిందో, ఇప్పుడు సపోజ్ మీరు వేరే డిస్ట్రిక్ట్లో అప్లై చేసుకున్నారు. సో వారందరూ మరి అక్కడ వస్తే ఏం చేయాలంటే, మీరు అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇదైతే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. మీకు మీ యొక్క ఎక్కడైతే అప్లై చేస్తారో ఆ డివిజన్ కానీ లేదనుకుంటే ఆ ఆఫీస్లో వచ్చినట్లయితే మీరు ఆ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి జిరాక్స్ అయితే తీసుకుంటారు. మీకు లక్ బాగుంటే మీకు వితిన్ డేస్లోనే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి మీకు కాల్ లెటర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కరోనా పాస్ అయిన వారికి ఈ యొక్క నోటిఫికేషన్లో ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది అయితే ఇక్కడ నుంచి మాట్లాడదాం. కరోనా పాస్ ఎవరైతే అయ్యారో అంటే 2020, 2021 దీనికి సంబంధించి మనకి కరోనా పాస్ అయ్యారు కదండి. సో ఈ కోవిడ్-19 పాస్ అయిన వారు ఏ రకంగా మనకి ఛాన్సెస్ ఉన్నాయంటే, ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందులో కూడా క్లియర్గా ఏజ్ అనేది తీసుకుంటారండి. ఏజ్ అనేది పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే హయ్యర్ ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మనకి మహిళలు ఫీమేల్ వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మేల్ క్యాండిడేట్స్ వరకు అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి క్యాస్ట్ రిజర్వేషన్ అనేది మెయిన్గా చూస్తారు. ఇదైతే మనకి మెయిన్గా వారే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ యొక్క పాయింట్ ఏంటంటే, మేము ఫస్ట్ ఏజ్ ప్రకారం అయితే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కేటగిరీ అంటే ఫీమేలా మేలా అనేది అయితే చూడడం జరుగుతుంది, అంటే జెండర్కి సంబంధించి. తర్వాత వచ్చి మేము ఓబీసీయా లేదా ఎస్సీ ఎస్టీయా లేదా ఓసీయా ఈడబ్ల్యూఎస్ఆ ఇలా కూడా చూడడం జరుగుతుందని కూడా వారు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే 2021-20లో పాస్ అయిన వారు అంటే కరోనా పాస్ అయిన వారికి 10/10 ఎవరికైతే వస్తుందో వారికి చాలా చాలా ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి. మరి ఈ 10/10 వచ్చిన వారు పక్క స్టేట్లో అప్లై చేసుకున్నట్లయితే, అంటే మన యొక్క స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో 10/10 వచ్చిన వారు ఏవైతే పక్క స్టేట్స్ అంటే బీహార్ కానీ లేదంటే మనం చెప్పాం కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, సో ఇలా అప్లై చేసుకున్న వారికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటే, పక్క స్టేట్లో అప్లై చేసుకున్న వారికి అయితే ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. మన స్టేట్లో అప్లై చేసిన దానికన్నా పక్క స్టేట్లో అప్లై చేసుకున్న వారికి ఇంకా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10/10 వచ్చిన వారికి మాత్రం చెప్తున్నాను. మరి మార్క్స్ 600 వచ్చాయి లేదా 590 అబోవ్ వచ్చాయి, మాకు ఎంతవరకు ఛాన్స్ ఉంది అంటే, మీరు ఒకవేళ ఏజ్ లిమిట్ అంటే 25+ ఉన్నట్లయితే మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క పర్సంటేజ్ CGPA కానీ లేదంటే మార్క్స్ కానీ, సో మీ క్వాలిఫికేషన్లో వచ్చిన పర్సంటేజ్ అనేది మీరు కామెంట్ బాక్స్లో చేస్తే మీకు ఛాన్స్ ఉందా లేదా అనేది వీళ్ళంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో 10/10 వరకు తెలిసిందే. మార్క్స్ అనేవి మీకు చెప్పాను, 90 అబోవ్ అంటే 590 అబోవ్ ఉన్న వారికి ఛాన్స్ ఉన్నాయని చెప్పి. మరి 590 అబోవ్ ఉన్నవారు పక్క స్టేట్లో అప్లై చేసుకుంటే ఎంతవరకు ఛాన్స్ ఉన్నాయంటే, మనకి అందులో కూడా ఎక్కువ ఏజ్ అనేది ఉన్నట్లయితే మీకు అక్కడ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, తక్కువ ఏజ్ ఉన్నట్లయితే మీకు ఛాన్సెస్ తక్కువగా అయితే ఉన్నాయి. మరి ఎవరైతే 7 పాయింట్ అబోవ్ 8 పాయింట్ అబోవ్ వచ్చిన వారు ఉన్నారంటే, సో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మనకి 7 పాయింట్ అబోవ్ కానీ లేదా 8 పాయింట్ అబోవ్ కానీ వీరు వచ్చిన వారు మాత్రం ఛాన్సెస్ అనేవి చాలా చాలా తక్కువ ఉన్నాయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే,
మన యొక్క స్టేట్లో 10/10 వచ్చిన వారికి చాలా కొద్దిమందికి మాత్రమే లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ అనేది రావడం జరిగింది. సో మిగతా వారందరికీ ఈ యొక్క నోటిఫికేషన్లో మ్యాక్సిమం ఫుల్ఫిల్ అనేది చేస్తున్నారు. సో అందుకనే మనకి ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి అని అయితే నేను చెప్తున్నాను. సో మనకి 9 పాయింట్ అబోవ్ వచ్చిన వారు ఎలా ఉంది ఛాన్స్ అంటే 9 పాయింట్ అబోవ్ నుంచి 9.5 మధ్యలో వచ్చిన వారు, సో వారందరికి కూడా కొద్ది తక్కువగానే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి ముందుగా ఏజ్ ఎక్కువగా ఉన్నవారు, లేదంటే అంతకుముందు మనకి కరోనా పాస్కి ముందుగానే ఎక్కువ క్వాలిఫికేషన్ మార్క్స్తో తెచ్చుకున్న వారికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. మీకు కొద్ది తక్కువగా అయితే మనకి ఉండడం జరిగింది. మనకి మెయిన్గా వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు, మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఫస్ట్ ఏజ్ అనేది వారు క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీ మేల్ కేటగిరీ అనేది చూస్తారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ఆ ఓబీసీఆ లేకపోతే ఎస్సీ ఎస్టీఆ ఓబీసీఆ ఇలా మనకి చూడడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిల్ క్యాండిడేట్స్కి అయితే వస్తారు. వారే నోటిఫికేషన్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మెరిట్ లిస్ట్ అందరికీ గుర్తున్నాయి కదండి. మనకి ఇంకొక వితిన్ 1 వీక్లో అయితే రావచ్చు. మహా లేట్ అయితే 10 days ఫైనల్ అండి. మనకి వితిన్ 1 వీక్ అయితే మ్యాక్సిమం. బట్ ఇంకా మహా అయితే లేట్ అయినట్లయితే, లేదనుకుంటే ఏమైనా ఇష్యూస్ వల్ల లేట్ అయినట్లయితే 10 days ఫైనల్ అండి. మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేస్తారు. వారు ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెయిల్కి అయితే మెసేజ్ వస్తుంది. మెయిల్ మీరు తరువుగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 3 days తర్వాత నుంచి మీరు చెక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మనకు వస్తుంటాయి. అంతేగాని మీ మొబైల్కి కూడా ఈ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. మరి పోస్టల్ కాకుండా మనకి డిఫెన్స్లో మంచి జాబ్స్ కావాలి, 10th క్లాస్ మీద పాస్ అయిన జాబ్స్ కావాలి అనుకున్న వారికి CASF నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో, సో డిఫెన్స్లో మనకి చాలా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మనకి అస్సాం రైఫిల్స్ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మీరు 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఎప్పుడు 10th ఇంటర్ డిగ్రీ ఇదేనా అన్న, మనకి ఇంజనీరింగ్ చేసిన వారు చాలామంది ఉంటున్నారు కదా ఏపీ స్టేట్లో. మరి వాళ్ళకి జాబ్స్ ఎలా అంటే మన ఛానల్ ఫాలో అవుతుండండి. మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్ రిలేటెడ్ అయితే చాలా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. రిజల్ట్స్కి సంబంధించి కానీ, లేదంటే జాబ్ అప్డేట్స్ సంబంధించి కానీ మంచి అప్డేట్స్ అయితే మన ఛానల్ ఇస్తున్నాను. రివ్యూస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ చాలామంది అయితే మన ఛానల్ని ఇష్టపడి కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు కామెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మీరు వాటిని ఫాలో అవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవుతుండండి. డైలీ మీకు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో 10th పాస్ ఓకే అన్న, ఇంజనీరింగ్ ఓకే, నాకు గెజిటెడ్ ఆఫీసర్స్ లేదనుకున్నట్లయితే, నాకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కావాలనుకున్నట్లయితే యూపీఎస్సీ నుంచి, అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, మనకి యూపీఎస్సీ నుంచి CAPF అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవాలనుకున్న వారు మీరైతే ఒకసారి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఒకసారి మీరు వీడియోస్లోకి వెళ్ళి క్లియర్గా ఒకటి చెక్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఉంటాయి. మీ క్వాలిఫికేషన్ 8th క్లాస్ అంటే 6th క్లాస్ నుంచి కూడా మనకి ఏదైతే పీజీ మాస్టర్స్ లేదనుకున్నట్లయితే మీకు PhD ఉన్నా సరే మీకు నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అన్ని అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పెడుతున్నాను. మీరు డైలీ ఫాలో అయితే సరిపోతుంది. మన ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు పోస్టల్ సంబంధించి క్లియర్ అయ్యి అనుకుంటున్నాను. లేదు నేను 10th ఇంటర్ డిప్లొమా ITI ఈ క్వాలిఫికేషన్ ఉంది, నాకు జాబ్స్ ఎలా అనుకున్న వారు కూడా నేను క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో 2 అప్డేట్స్ అనే ఒక వీడియో అయితే నేను మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ప్రయత్నించాను. ఎందుకంటే మీరు లైక్ చేసినందుకు ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుందండి. షేర్ అవ్వడం వల్ల వారందరికీ అప్డేట్ అనేది తెలుస్తుంది. సో వీడియోని వీళ్ళంత వరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ ఇంకొన్ని మందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. సో వారికి కూడా ఈ అప్డేట్ అనేది అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.